ఈరోజైతే ఇంట్లో నాటిన బీర చెట్టుని అయితే చూపిస్తున్నాను. చూడండి, చిన్న పిందులున్నాయి. ఈ బీర చెట్టు వేసిన తర్వాత ఎన్ని కాయలు వచ్చాయో, కానీ ఒక్క కాయ కూడా కోతులు మాత్రం మా దాకా రానిలా. ఈ కాయలు కానీ నేను ఈ మల్లి చెట్టులో దాచిపెట్టడం వల్ల ఈ కాయలైనా మాకు ఉంచినాయి. ఈ కాయనైతే తెంపేశాను. ఇంకా కాయలు ఏమన్నా ఉన్నాయేమో అని వెతుకుతా ఉన్నాను. వెతుకుతా ఉంటే ఇక్కడ ఒక కాయ కనిపిస్తుంది. ఇది పింద. ఇదిగో ఏడొక్క కాయ ఉంది. ఈ కాయను కూడా కోసేసుకుంటున్నాను. బీర చెట్టు వేసిన తర్వాత కాయలు మాత్రం చాలా వచ్చాయి, కానీ మాకు కోతులు పెడితే కోతులు ఎక్కువ కావటం వల్ల ఒక్క కాయను కూడా అసలు ఉంచటంలా. చిన్న చిన్న పిందెలనే కోసేసి తీసుకెళ్ళిపోయాయి. ఈ కాయలైనా కానీ మల్లి చెట్టులో దాచిపెట్టడం వల్ల ఈ 2 కాయలైనా మనకి దొరికినాయి. చూడండి, ఆర్గానిక్ బీరకాయ. ఇవి అంటే మనం ఇంట్లో వేసుకునే చెట్లకి మనము మందు వేయం కాబట్టి ఆర్గానిక్ బీరకాయలు హెల్త్కి చాలా మంచిది. మందు లేని కాయలు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ బీరకాయలు. వెతుకుతా ఉన్నాను, ఇంకా ఏమన్నా ఆకులు ఏమన్నా ఉన్నాయేమో అని వెతుకుతా ఉన్నాను. కానీ ఇంకా అన్ని బుజ్జి బుజ్జి పిందెలు కనిపిస్తున్నాయి. ఆ పిందెలు అయ్యేసరికి ఆ పిందెలను కూడా ఆకుల్లో దాచిపెట్టేస్తున్నాను కోతులకు దొరకకుండా. కోతులకు దొరికినాయి అంటే ఒక్క కాయ అయితే ఉంచవు. మాకు నిద్ర లేసేసరికి కోతులు మాత్రం ఎన్నో డజన్లు వచ్చేస్తాయి. ఒక్క కాయ అయితే ఉంచవు. అందుకోసం చిన్న చిన్న పిందెలన్నీ అట్లాగే పిందెలన్నీ ఆకుల్లో దాచిపెట్టేస్తున్నాను. ఇలా దాచిపెట్టేస్తే అవన్నా మనకు పెద్ద అయ్యాకన్నా దొరుకుతాయి, మనకి మన దాకా వస్తాయి. లేదంటే అవి కానీ కోతులు కంట్లో కనబడ్డాయి అంటే కోతులు మాత్రం తెంపేసిపోతాయి. ఆర్గానిక్ బీరకాయలు ఎంతో మంచిది హెల్త్కి. అయితే 7 కాయ దొరికింది. చెట్టుకి మొత్తం 3 బీరకాయలు. చెట్టు వేసిన తర్వాత 3 బీరకాయలు అయితే ఇప్పటికి మాకు దొరికినాయి. అదైనా కోతులు ఉంచబెట్టి మా దాకా వచ్చినాయి, లేదంటే ఇవి కూడా కోతులు తెంపేసాయి. ఈ బీరకాయను కూడా కోసేస్తున్నాను. నేను కూడా కోసాను ఈ బీరకాయను కూడాను. చెట్టు వేసిన తర్వాత 3 బీరకాయలు అయితే మనకి దొరికినాయి. ఈ కాయ ఇందాక కోసిన 2 కాయలు, మొత్తం 3 కాయలు. మనకి ఎంతో తృప్తినిస్తాయి. మన ఇంట్లో నాటుకున్న చెట్టుకి వచ్చిన కాయలు కాబట్టి మనకి ఎంతో తృప్తినిస్తాయి. ఒక్క తీగ మాత్రం ఇలా చూడండి సన్నని గొంతులోకి వెళ్ళిపోయింది. ఆ తీగను అలాగే ఉంచేసాను, ఎందుకంటే అక్కడ వచ్చిన కాయలన్నా కోతులు కోయకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ తీగను అలాగ ఉంచేసాను. మొత్తం చెట్టుకి గాను 3 బీరకాయలు అయితే మనకి దొరికినాయి. ఇవే మనకి ఈరోజు కూర. నచ్చితే ఒక లైక్ చేయండి.